హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనము పాజిటివ్ థింకింగ్ అనే బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న విచారాన్ని, అపజయాన్ని ఎలా దూరం చేసుకోవాలి అని, 100 సంవత్సరాలు జీవించడం ఎలా అని కొన్ని పాయింట్స్ చెప్పారు కదా. ఇంకా ఈరోజు ఏం చెప్తున్నారంటే, వ్యక్తిగతమైన సమస్యలను ఎదుర్కోవడం ఎలా. ప్రతి మనిషికి వ్యక్తిగత సమస్యలు ఉంటూనే ఉంటాయి. అసలు సమస్యలు అంటూ లేని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కానీ ఎవరికి వాళ్ళు తామే భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్ళు సమస్యలను ఫేస్ చేస్తూనే ఉంటారు. కొంతమంది తమ సమస్యలను చక్కగా సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు. ఇతరులు చిన్న సమస్యకే అతలాకుతలం అయిపోతారు. మీరు కూడా ప్రతి సమస్యకు కంగారు పడిపోయి టెన్షన్ తెచ్చుకునే కేటగిరీలో ఉంటే ముందు ఆ అలవాటును దూరం చేసుకోండి. మీరు మీ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే కెపాసిటీ కలిగి ఉన్నారు. మీరు పుట్టినప్పటి నుంచి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. సమస్య కంటే మీ అనుభవము, వయస్సు, పరిజ్ఞానం పెద్దది. అటువంటిది మీరు ఓ సమస్యను చూసి కంగారు పడి టెన్షన్ తెచ్చుకోవడంలో అర్థం లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సమస్యలు, కష్టాలు వస్తూనే ఉంటాయి. సమస్యలు, కష్టాలు అనేవి జీవితంలో అంతర్భాగము. మనం ఆ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. అసలు సమస్య మిమ్మల్ని ఎందుకు భయపెడుతుంది? సమస్యను ఎదుర్కొనే సామర్థ్యము, తెలివితేటలు మీకు లేవేమో అనే సందేహము, భయము మీకు ఉండడం కారణంగానే సమస్యను చూసి మీరు అనవసరంగా భయపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మీ ఆలోచన విధానమే మిమ్మల్ని భయపెడుతుందని అర్థమవుతుంది కదా. అవును, మన ఆలోచన విధానమే మనల్ని భయపెడుతుంది. ముఖ్యంగా నెగిటివ్ ఆలోచన విధానం మనల్ని భయంతో వణికింపచేస్తుంది. అదే మీరు నేను ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను అని నమ్మితే ఇక మిమ్మల్ని ఎలాంటి సమస్య కూడా భయపెట్టలేదు. భయంకరమైన సమస్య ఎదురైనా కూడా మీరు కూల్గా ఉంటారు. పైగా సమస్యను చూసి నవ్వుకునే స్థాయికి మీరు చేరుకుంటారు. దీన్నే మెచ్యూరిటీ అంటారు. భగవంతుని పట్ల మీకు ఉండే నమ్మకం కూడా మీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. పరిపూర్ణంగా భగవంతుని నమ్మేవాళ్ళు, కర్మ సిద్ధాంతం పట్ల అచంచల విశ్వాసం ఉండే వ్యక్తులు ఎలాంటి భయంకరమైన సమస్యలు ఎదురైనా నిర్భరంగా ఉంటారు. ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అనే ఫిలాసఫీ ద్వారా వాళ్ళు ఒత్తిడి, టెన్షన్స్ కు దూరంగా జీవించగలుగుతున్నారు. సమస్యల్ని చూసి ఆందోళన పడితే ప్రయోజనం ఏముంది? ఆందోళన, టెన్షన్స్ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సమస్యలను అధిగమించేందుకు ముందు మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. పాజిటివ్ ఆలోచనల ద్వారానే మన ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. టాప్ లెవెల్ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను చూడండి. వాళ్ళు ఎప్పుడు కూల్గా ఉంటారు. వీళ్ళంత టెన్షన్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళకి ఎలాంటి ఆందోళనలు, టెన్షన్స్, కష్టాలు, సమస్యలు లేవంటారా? మనకంటే 1,00,000 రెట్లు టెన్షన్స్, సమస్యలను నిత్యము ఫేస్ చేస్తూ ఉంటారు. అయినా సరే ఏ మాత్రము వర్రీ కాకుండా కూల్గా ఉంటారు. టెన్షన్ పడినంత మాత్రాన సాధించేది ఏది ఉండదని, పైగా అసలుకే మోసం వస్తుందని విషయం తెలుసు కాబట్టే వాళ్ళు కూల్గా ఉంటూ ఎంతటి కష్టసాధ్యమైన సమస్యలనైనా పరిష్కరించగలుగుతున్నారు. వ్యాపారంలో కూడా ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే టేకింగ్ గాడ్ యాజ్ ఎ పార్ట్నర్. అంటే దేవుణ్ణి మన వ్యాపారంలో భాగస్వామిని చేయడం అన్నమాట. దేవుణ్ణి వ్యాపారంలో భాగస్వామిని చేయడం ఎలా సాధ్యము అని సందేహం రావచ్చు. కానీ ఇది ఎంతో పురాతనమైన విధానమే. వ్యాపారస్తులు దస్త్రం పెట్టేటప్పుడు ఖాళీ పుస్తకాల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వరుల వారి ఖాతాకు జమ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఖాతాకు జమ, శ్రీ షిరిడి సాయిబాబా వారి ఖాతాకు జమ అని రాసుకుంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. తమ వ్యాపారం మంగళకరంగా సాగిపోవాలని, ఎలాంటి నష్టాలు ఎదురు కాకూడదని ప్రతి వ్యాపారస్తుడు కోరుకుని అందుకోసం భగవంతుని సాయం అర్థిస్తున్నాడు అన్నమాట. నా వ్యాపారంలో దేవుడు కూడా భాగస్వామిగా ఉన్నాడు అనే ఫీలింగ్ ఒక గొప్ప నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అక్రమ మార్గాల్లో కాకుండా నిజాయితీగా వ్యాపారం చేసే వ్యక్తులకు టేకింగ్ గాడ్ యాజ్ ఎ పార్ట్నర్ అనేది గొప్ప ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునేందుకు మనలో దమ్ము ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఎలాంటి సమస్యలు, నష్టాలనైనా సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. పాజిటివ్ ఆలోచన విధానం మీకు గొప్ప ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పాజిటివ్ థింకర్ జీవితంలోని ఎలాంటి కష్టాన్ని, సమస్యనైనా సరే కూల్గా, సమర్థవంతంగా పరిష్కరించుకుంటాడు. నెగిటివ్ థింకర్ మాత్రం చిన్న సమస్యకే 1,90 చెత్త ఆలోచనలతో బుర్రను ఖరాబు చేసుకుంటూ, టెన్షన్స్తో జుట్టు పీకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. టెన్షన్స్ ను తగ్గించుకోవడానికి చాలా మంది వ్యసనాలను ఆశ్రయిస్తారు. ఇది మరీ ప్రమాదకరమైన విధానము. మందు కొట్టడము, సిగరెట్లు తాగడము, గుట్కాలు నమలడం ద్వారా టెన్షన్స్ తగ్గవు, మరింత పెరుగుతాయి. సరికొత్త టెన్షన్స్ ఏర్పడతాయి. ఆరోగ్యకరమైన సమస్యలను మీ చేతులారా మీరే సృష్టించుకుంటున్నారని అర్థము. ఎలాంటి సమస్యనైనా సరే సమర్థవంతంగా పరిష్కరించుకోగల టాలెంట్స్, తెలివితేటలు మీలో అంతర్గతంగా ఉన్నాయి. మీరు నమ్మితే, మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ టాలెంట్స్ బయటకు వస్తాయి. మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీ టాలెంట్స్ అంతర్గతంగా ఉండిపోయి వ్యర్థంగా నశించిపోతాయి. అంటే అందరిలోనూ అంతర్గతంగా టాలెంట్స్ ఉంటాయి, కానీ ఏంటంటే మనం బయటికి తీసుకురావట్లేదు అంతే ఆ టాలెంట్స్ని.
కాబట్టి మీలో అంతర్గతంగా ఉండే శక్తి సామర్థ్యాలను బయటికి తీసి వాడుకోవడం మీదే మీ జీవితం తాలూకు సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతారు. మీరు ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలుగుతారు. మీరు ఏ సమస్యనైనా అధిగమించగలరు. ఇది నిజం. మీకు గెలవాలన్న ప్రగాఢమైన సంకల్పము, పట్టుదల ఉండాలే కానీ ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా సరే ఫైనల్గా మీరే విజయం సాధించి తీరతారు. మీరు విజయం సాధించకుండా ఇతరులు మీ మీద రాజకీయాలు, కుట్రలు చేస్తుండవచ్చు. దాంతో మీకు ఏమీ సంబంధం లేదు. ఇతరులు కుట్రలు చేస్తూనే ఉండనివ్వండి. మీరు మాత్రం పరిపూర్ణమైన ఏకాగ్రతతో కృషి చేస్తూ ముందుకు సాగనిపోండి. ప్రస్తుతం విజేతలుగా ఉన్న వాళ్ళను ఎప్పుడూ కూడా బ్యాండ్ బాజాలు పెట్టి ఆహ్వానించలేదు. రానాయన వచ్చి కుర్చీలో కూర్చుని సెటిల్ అయిపో అని ఎవ్వరూ స్వాగత సత్కారాలు చేయలేదు. వాళ్ళు కూడా కష్టాలు, సమస్యలను ఎదుర్కొన్నారు. వాళ్ళ మీద కూడా రాజకీయాలు, కుట్రలు జరిగాయి. వాళ్ళు కూడా అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డారు. అందరిలాగే దుఃఖించారు. కానీ ఇతరులకు విజేతలకు ఉన్న తేడా ఏంటంటే ఇతరులు ఇంకా దుఃఖిస్తూనే ఉన్నారు. విజేతలు మాత్రం దుఃఖాన్ని దుఃఖంతో కాకుండా కృషితో, సాధనతో ఎదుర్కొన్నారు. ఆ కృషి ద్వారానే దుఃఖాన్ని జయించారు, విజేతగా అవతరించారు. జీవితం తాలూకు గొప్ప సత్యం ఏంటంటే దుఃఖించడం అనేది దుఃఖించేంత తీరికగా ఉండడం అన్నమాట. ఇది విడ్డూరంగా కనిపించిన నగ్న సత్యము. ఎవరైతే జీవిత లక్ష్యాల కోసం నిరంతరము కృషి చేస్తూ ఉంటారో వాళ్లకు దుఃఖించడానికి కూడా తీరిక ఉండదు. తీరిక లేకుండా శ్రమించే వ్యక్తిని దుఃఖం కూడా ఏమీ చేయలేదు. ఏ కష్టము, సమస్య బాధించలేవు. తాపీగా తీరిగ్గా కూర్చునే వ్యక్తి ఏదైనా కష్టం రాగానే దేవుడో నాకింత ఘోరం జరిగిపోయింది అని గుండెలు బాదుకుని దుఃఖిస్తూ ఉంటాడు. అదే తన లక్ష్య సాధనలో బిజీగా ఉండే వ్యక్తికి కష్టం ఎదురైతే ఏదో జరిగిపోయింది, దీంట్లోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాను అనుకుని తన కృషిని కొనసాగిస్తాడు. మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యం ఏంటంటే దుఃఖాన్ని దుఃఖంతో ఎదుర్కోలేము. దుఃఖాన్ని కృషితో ఎదుర్కొని అధిగమించగలము. సామాన్యులు దుఃఖిస్తూ జీవితాలను ముగించుకుంటారు. అసామాన్యులు ఏం చేస్తారంటే దుఃఖాన్ని తమ కృషి ద్వారా ఎదుర్కొని విజయం సాధిస్తారు. జరిగిపోయిన డ్యామేజ్ని ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు. మనం చేయగలిగింది తిరిగి ప్రయత్నించడమే. భూకంపం వచ్చి ఇళ్లన్నీ నేలమట్టం అయిపోయిన తర్వాత మనం ఆలోచించాల్సింది పునర్నిర్మాణం గురించే కానీ నా ఇల్లు నాశనం అయిపోయిందే, నాకు అదే ఇల్లు కావాలని ఏడిస్తే ఎంత మూర్ఖత్వంగా ఉంటుందో ఇది కూడా అంతే. కష్టాల నుంచి విజేత తనను తాను పునర్నిర్మించుకుంటాడు. మూర్ఖుడు కష్టాలు వచ్చినప్పుడు కేవలం దుఃఖించడం ద్వారా రిలాక్స్ అయిపోతాడు. కష్టాలు, సమస్యలు అందరి మీదకి దండెత్తి వస్తూనే ఉంటాయి. ఎక్కువ మంది తమ కష్టాలను పరిష్కరించుకోలేక డేలా పడిపోతూ ఉంటే కొద్ది మంది మాత్రము ఎంత క్లిష్టమైన సమస్యలైనా చిరునవ్వుతో ఎదుర్కొంటారు, పరిష్కరించి విజయం సాధిస్తారు. అందులోని రహస్యం ఏమీ లేదు. తమకు తమ సమస్యలను పరిష్కరించుకోగల కెపాసిటీ ఉందని వాళ్ళు బలంగా నమ్మబట్టే వాళ్ళకి ఆ సామర్థ్యం వచ్చింది. మీరు కూడా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య తాలూకు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం ఎంతో సహజమైన విషయము. ముందు ఆ విషయాన్ని మానసికంగా అంగీకరించండి. సమస్యలు రావడం అనేది ఎంత సహజమైన విషయమో వాటిని పరిష్కరించుకోవడం కూడా అంతే సహజమైన విషయము. సమస్య మిమ్మల్ని మరింత శక్తివంతుల్ని చేస్తుంది. సమస్యలను విజయవంతంగా ఎదుర్కోవడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం వృద్ధవుతుంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. సమస్య సామాన్యుడిని బలహీనపరుస్తుంది. సమస్య అసామాన్యుడిని మరింత బలోపేతం చేస్తుంది. మీరు దైనందిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఈ క్రింది పాయింట్స్ ఉపయుక్తం అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉండి తీరుతుందని అర్థం చేసుకోండి. అంటే అసలు పరిష్కారం లేని సమస్య అనేది ఉండదంటండి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా ఎదుర్కొని పరిష్కరించుకోగల సామర్థ్యం మీలో ఉంది. సమస్య ఎదురు కాగానే టెన్షన్ కావద్దు. మీ బుర్ర వేడెక్కించుకుంటే మీ సమస్య పరిష్కారం కాదు. కూల్గా ఉంటూ సమస్యను ఎదుర్కోండి. సమస్యను ఆత్మవంచన లేకుండా విశ్లేషించండి. మీ సమస్యను పాయింట్స్గా విడగొట్టి పేపర్ మీద రాసుకోండి. అసలు సమస్య ఎందుకు వచ్చింది, కారణాలేంటి, ఇప్పుడు ఏం చేయాలి, భవిష్యత్తులో ఇదే సమస్య తిరిగి పునరావృతం అవుతుందా, వెంటనే తీసుకోవాల్సిన చర్యలేంటి మొదలైన పాయింట్స్ అన్ని వివరంగా పేపర్ మీద రాసుకోండి. మీరు రాసుకున్నదంతా 2-3 సార్లు జాగ్రత్తగా చదువుకుంటే సమస్య తాలూకు పరిష్కారం మీకే ఫ్లాష్ అవుతుంది. ప్రశాంతంగా ప్రార్థించండి, ధ్యానం చేయండి. మీ మెదడు రీఛార్జ్ అవుతుంది. సరికొత్త మార్గాలు ఫ్లాష్ అవుతాయి. నిన్నెవరో తొక్కేయరు, నిన్ను తొక్కేసేవాడు నీలోనే ఉంటాడు. ఇక్కడికి ఈ చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ చాప్టర్ బలమైన నమ్మకమే మీ పాలిట డాక్టర్. నమ్మకం అనేది మనిషిని రక్షిస్తుందా? ఖచ్చితంగా రక్షిస్తుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. అసలు మనిషి జీవితమే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఉజ్వలంగా ఉంటుందన్న నమ్మకమే మనిషిని బ్రతికించి ముందుకు నడిపిస్తుంది. నమ్మకం అనేదే లేకపోతే మనిషి జీవితం శూన్యంగా మారుతుంది. నేను గొప్పవాడిని అయి తీరుతాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను, నేను సీఎం అవుతాను, నేను ప్రముఖ రచయితను అవుతాను, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా చాలా అందంగా ఉంటుంది,
ఇవన్నీ ఏంటి నమ్మకాలే కదా. నేటి నమ్మకమే రేపటి వాస్తవము. కాబట్టి బలంగా నమ్మండి. దాన్ని వాస్తవంగా మార్చుకోండి. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి కంటే అందగాళ్ళు, టాలెంటెడ్ వ్యక్తులు లోకంలో లేరంటారా? మరి వాళ్ళే ఏ విధంగా సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ కాగలిగారంటారు? సింపుల్ థియరీ. వాళ్ళ మీద వాళ్ళకు ఉండే నమ్మకమే వాళ్ళని మెగా స్టార్స్ చేసింది. మీలో ఎంత సమర్థత, ప్రతిభా పాటవాలు ఉన్నా సరే మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీకున్న టాలెంట్స్ అన్నీ వృధా అయిపోతాయి. మిమ్మల్ని మీరు బలంగా నమ్మటం మొదలు పెడితే మీలో అంతవరకు లేని సరికొత్త టాలెంట్స్ పుట్టుకొస్తాయి. నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. పాజిటివ్ నమ్మకమే మనకు ఉత్సాహాన్ని, ప్రేరణను ఇస్తుంది. పాఠశాలల్లో, యూనివర్సిటీలు రేపటి మీద నమ్మకంతోనే లక్షలాది మంది బాలలు, యువకులు చదువుకుంటున్నారు. చదువుకున్నా సరే ఉద్యోగాలు రావు అనే నెగిటివ్ ఫీలింగ్ ఉంటే అసలు ముందు నుంచే చదువు మీద విరక్తి పుడుతుంది. నేను మంచి ఉద్యోగం సాధించి తీరతాను అనే పాజిటివ్ నమ్మకమే ఒక యువకుడిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేందుకు ప్రేరణ ఇస్తుంది. ఎన్నో హాస్పిటల్స్లో ఎంతో మంది రోగులు రకరకాల రోగాలకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మా రోగం తప్పకుండా నయమైపోతుంది, మేం మళ్ళీ ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాము అనే నమ్మకమే ఎంతో మంది రోగులను బ్రతికిస్తుంది. అంతేకాని నిన్న హాస్పిటల్లో పక్క వార్డులో ఎవరో చనిపోయారు, నేను కూడా చనిపోతానా అని నెగిటివ్ ఆలోచన ఒక పేషెంట్ వస్తే అతని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి జీవితంలో అది చదువు, ఆరోగ్యము, ఆర్థికము, సంసారము, క్రీడలు, కళలు, సాహిత్యము, సమాజ సేవ, రాజకీయాలు, పరిశోధన, ప్రేమ వ్యవహారాలు ఏదైనా సరే కేవలం పాజిటివ్ ఆలోచన విధానం మాత్రమే మన జీవితాలను అర్థవంతము, పరిమళభరితము చేస్తుంది. నమ్మకమే మన జీవితానికి ఆక్సిజన్. నమ్మకమే మన జీవితానికి పునాది. యువర్ హెల్త్ డిపెండ్స్ అపాన్ హౌ యూ థింక్ అండ్ హౌ యూ ఫీల్ అంటున్నారు పరిశోధకులు. అంటే మీ ఆరోగ్యానికి మీ ఆలోచనలకు మధ్య గొప్ప సంబంధం ఉందన్నమాట. మీరు పాజిటివ్ ఆలోచన ధోరణి కలిగి ఉంటే మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు నెగిటివ్ ఆలోచన ధోరణికి బానిసగా మారితే మీరు నిత్యము అనారోగ్యంతో బాధపడుతూనే ఉండాలి. మీ అనారోగ్యానికి మందు పాజిటివ్ ఆలోచనలు, మీ సమస్యలకు పరిష్కారము పాజిటివ్ ఆలోచనలు, మీ దుఃఖానికి మంత్రము పాజిటివ్ ఆలోచనలు. ప్రకృతిలో అన్నీ పాజిటివ్గానే ఉంటాయి, పాజిటివ్గానే స్పందిస్తాయి. ఒక్క మనిషే నెగిటివ్ ఆలోచనలతో ఉంటాడు. అందుకే ఈ ప్రకృతిలో ఇన్ని బాధలు, ఘర్షణలు, సమస్యలు, అనారోగ్యాలు, అసంతృప్తులు, దుఃఖాలతో బాధపడే ఏకైక ప్రాణి కేవలం మనిషి మాత్రమే. మనిషి సర్వదరిద్రాలకు నెగిటివ్ ఆలోచనలే కారణము. నెగిటివ్ ఆలోచనలు మీకు తాత్కాలికమైన ఆనందాన్ని, కిక్కును ఇవ్వచ్చు, కానీ పర్మనెంట్ దుఃఖాన్ని మోసుకొస్తాయి. పాజిటివ్ ఆలోచనలతో ఉన్న వ్యక్తి లోకం తలకిందులైపోయినా కూడా అందులోంచి పైకి ఎదుగుతాడు. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యాలతో బాధపడుతున్న చాలా మందికి వైద్యం కేవలం ఒక నమ్మకం మాత్రమే. నమ్మకం ఉన్న వాళ్ళు కోలుకుంటున్నారు, నమ్మకం లేని వాళ్ళు మరణిస్తున్నారు. నమ్మకం ఉన్న వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు, నమ్మకం లేని వాళ్ళు ఓడిపోతున్నారు. మీకు కూడా బాగా తెలుసు కదా. మీరు నమ్మకంతో చేసిన అన్ని పనులు ఫలించాయి, మీరు అపనమ్మకంతో చేసిన పనులు విఫలమయ్యాయి. కాబట్టి అంతా మీ ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మకం ఉంటేనే గెలుస్తాడు, లేదంటే ఓడిపోతారు. మీకు అనారోగ్యం ఎదురవుతుందంటే 90% దాని మూలం మీ మనసులోనే ఉందన్నమాట. మీ ఆలోచనలు శక్తివంతంగా, పాజిటివ్గా ఉంటే ఎలాంటి అనారోగ్యము కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. వికలాంగులు అద్భుతాలు సృష్టిస్తున్నారంటే శరీరంతో కాదు, మనస్సు తాలూకు శక్తితోనే వాళ్ళు సంచలనాలు సృష్టిస్తున్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మనం ఎన్ని విజయాలు సాధించాలో ఒక్కసారి ఆలోచించండి. మనస్సును ఎవరైతే అదుపు చేసుకుంటారో వాళ్ళు సర్వము సాధించగలరన్న ఒక ప్రాచీనమైన సామెత ఉంది. భగవంతుని నమ్మే వాళ్ళు, ఆధ్యాత్మిక పరులు ఎక్కువ కాలం ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకమే వాళ్ళకు శక్తినిస్తుంది. కాబట్టి బీపీలు, అల్సర్లు, గుండె జబ్బులు, డయాబెటీస్, స్ట్రెస్ మొదలైన అనారోగ్యాలకు మన మనస్సే ముఖ్య కారణం. మన మనసును శాంతంగా ఉంచితే మన శరీరం కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డాక్టర్లు ఏం చెప్తూ ఉంటారంటే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్తూ ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటేనే అనారోగ్యానికి తీసుకునే మందులు పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. మనసు ప్రశాంతంగా ఉంటే మీరు పచ్చటి మెతుకులు తిన్న ఆరోగ్యంగానే ఉంటారు. అంటే మనం ఏం తిన్నామో అనేది కాదు, ఎలాంటి నమ్మకంతో, ఎలాంటి ఆలోచనతో తింటున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తింటే నాకు ఏదో అయిపోతుంది, నేను ఈ జామకాయ తింటే జలుబు చేసేస్తుంది అనుకున్నాం అనుకోండి, నిజంగా జామకాయ తినగానే జలుబు వస్తుంది మనకి. మన ఆలోచన, మన నమ్మకము ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనం తినే ఆహారం కూడా పనిచేస్తుంది. అందుకు ఏది తిన్నా సరే మనం ఆస్వాదిస్తూ తినాలి. ఏ ఆలోచన చేసినా సరే పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో ఇలాంటి అనారోగ్యాలు మన దగ్గరికి రావండి. పంచభక్ష పరమాన్నాలు తిన్నా కూడా మీ శరీరానికి వంట పట్టదు. మీ ఆలోచనల మీద మీ జీవితం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీ ఆలోచనలను పాజిటివ్గా, ఆరోగ్యవంతంగా ఉంచుకోండి. అనారోగ్యం తాలూకు బీజం ముందు మనస్సులో ఏర్పడి ఆ తర్వాతే శరీరానికి వ్యాపిస్తుంది. లేని వ్యాధులను ఊహించుకుని జీవితాన్ని దుర్భరం చేసుకునే వాళ్లను, చిన్న రోగాలను కూడా భయంకరమైన వ్యాధులుగా మానసికంగా ఊహించుకుని నరకం అనుభవించే వాళ్ళను మనం చూస్తూనే ఉంటాము. మీకు ఏ జబ్బు లేదండి బాబు అని డాక్టర్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి సంతృప్తి ఉండదు.
ఖరీదైన మందులు, ఇంజెక్షన్స్ వాడితే కానీ వాళ్ళు సంతృప్తి పడరు. చాలా మంది మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు కదండి. ఏమి లేదన్నా సరే నాకేదో ఉంది, నాకేదో అన్ని ఉందని ఫీల్ అవుతూ నిజంగా ఆ జబ్బులు తెచ్చుకుంటారు. ఇది ఒక మానసిక దౌర్భాగ్యము. అసలు సమస్య ఎక్కడో ఉంటుంది, వైద్యం ఇంకెక్కడో జరుగుతుంది. డాక్టర్ స్వార్థపరుడైతే పీల్చి పిప్పి చేస్తాడు, కానీ రోగం మాత్రం తగ్గదు. అసలు రోగం అంటూ ఉంటే కదా తగ్గడానికి. మీతో మీరు గడపడం నేర్చుకోండి. ఇది ఆశ్చర్యకరంగా కనిపించవచ్చు, కానీ పచ్చి వాస్తవము. మీతో మీరు గడుపుతున్న సమయం ఎంత? మీరు ఫ్రెండ్స్‌తో, బంధువులతో, కొలీగ్స్‌తో, టీవీతో, సినిమాలతో, గ్యాసిప్స్‌తో, బార్లలో, షాపింగ్‌లలో, ఇంటర్నెట్ చాటింగ్‌లలో గడిపే సమయమే కానీ మీతో మీరు ఎంత సమయం గడుపుతున్నారు అనే విషయం గురించి ఒక్కసారి సీరియస్‌గా ఆలోచించండి. మీతో మీరు గడపడం అంటే ఏంటో తెలుసా? అది తెలియకపోవడమే మన అన్ని బాధలకు, అనారోగ్యాలకు మూల కారణము. మనతో మనం గడపడం అంటే ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోవడము. మనకెంతో శక్తివంతమైన మనసుంది. మనం ఏం చేస్తున్నామో, తప్పు చేస్తున్నామో, కరెక్ట్ చేస్తున్నామో నిజాయితీగా చెప్పే మనసుంది. అంతరాత్మ ఉంది. ఆ అంతరాత్మ చెప్పేది కటువుగా ఉన్నా సరే, అది చెప్పిన ప్రకారం వింటే మన జీవితం హాయిగా ఉంటుంది. అసలు సమస్య ఏంటంటే మన అంతరాత్మ చెప్పేది వినేందుకు మనం ఇష్టపడము. మన సర్వ దరిద్రాలు, కష్టాలకు మన అంతరాత్మను నిర్లక్ష్యం చేయడమే ముఖ్య కారణము. నేనేం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? ఏం చెయ్యాలి? ఈ పై 3 ప్రశ్నలను ఎవరైతే నిజాయితీగా తరచూ వేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వాళ్ళ జీవితాల్లో దరిద్రపు ఘర్షణలు, టెన్షన్స్ ఉండవు. వాళ్ళు హాయిగా అంతరాత్మ చెప్పే విధంగా జీవిస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. అంటే మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకునండి ప్రతిరోజు. కళ్ళు మూసుకొని అసలు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో మన గురించి మనకు తెలియదండి. మనం ఏదో నేనన్నీ నాకు తెలుసు అనుకుంటాం కానీ, ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో మన ఆలోచనలు మనకి అర్థమవుతాయండి. ఎప్పుడైతే అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఒక శూన్య స్థితికెళ్ళామనుకోండి, అప్పుడు ఆ లోపల నుంచి మన అంతరాత్మే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. మనం ఎలా చేయాలి? ఏం చేయకూడదు? అన్నీ. దాన్ని వినమని చెప్తున్నారండి చూడండి. ఎప్పుడైతే దాన్ని వినడం మొదలు పెడతామో, మన జీవితాన్ని కరెక్ట్‌గా గైడెన్స్ ఇస్తూ ఉంటదది. ఎప్పుడైతే ఆ గైడెన్స్ అందుకుంటూ ఉంటామో, అప్పుడు ప్రశాంతంగా ఉంటాం మనం. మనం చేస్తున్నది ఖచ్చితంగా తప్పు అని మనకు నిశ్చయంగా తెలిసినా సరే, తప్పు నుంచి ఒప్పు వైపుకు మరలేందుకు జనం ప్రయత్నించము. మనకన్నీ తెలుసు. ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు అని వాటిని ఆచరణలో మాత్రం పెట్టము. అదే మనకు దుఃఖాన్ని తెస్తుంది. అంతరాత్మ చెప్పేది ఆచరించలేక, నిజాయితీగా జీవించే స్థైర్యం లేక, మనం వ్యసనాలను ఆశ్రయించి ఎస్కేపిస్టులుగా తయారవుతాము. మన శరీరము, మనస్సు, ఆత్మలను భ్రష్టు పట్టించుకుంటాము. శరీరాన్ని రోగాలకు బలిస్తాము. తీరిగ్గా మంచంలో పడుకుని రోగాలతో తీసుకుని దుఃఖిస్తూ, రోదిస్తూ మరణిస్తాము. ఇదంతా మన అజ్ఞానము. ఇది విధి వ్రాత కాదు. మన జీవితాల మీద మనమే రాసుకునే విషాదపు పిచ్చి గీతలు. నా మనస్సు, నా శరీరము నా అధీనంలో ఉంటాయి. నేను ఏదైతే చెప్తానో ఆ విధంగానే నడుస్తాయి అని ఏ వ్యక్తి దృఢంగా నమ్ముతాడో ఆ వ్యక్తి సర్వస్వతంత్రుడు, అతి శక్తివంతుడు, ఏదైనా సాధించగల ధీశాలి. కేవలం పాజిటివ్ ఆలోచనల ద్వారానే మీకు అటువంటి ఆత్మవిశ్వాసము, ఆత్మబలము లభిస్తాయి. ఆత్మ విమర్శ పాజిటివ్ ఆలోచన, ఆత్మ వంచన నెగిటివ్ ఆలోచన. మీరు ఆత్మ వంచన చేసుకుంటూ మీ జీవితాన్ని, అంటే లోపల నుంచి మనకు చెప్తూ ఉంటుంది నువ్వు చేసే తప్పు చేయొద్దు అని ఒక గిల్టీ ఫీలింగ్ లాగా మనకి లోపల నుంచి మన అంతరాత్మ చెప్తుంది. కొన్ని సార్లు తప్పు పనులు అంటే పక్కన వాళ్ళని తిట్టడము, లేకపోతే ఏమైనా చేస్తున్నాం అనుకోండి, లోపల నుంచి ఒక గిల్టీ ఫీలింగ్ వద్దు చెయ్యొద్దు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆత్మవంచన చేసేసుకుంటే ఏం కాదు, చేయాలనుకుని తప్పులు చేసేస్తూ ఉంటాం అనమాట. అందుకని ప్రతిసారి ఆత్మ విమర్శ చేసుకుంటూ అది చెప్పేది ఓహో ఇది తప్పు చేస్తున్నానా నేను అంటూ మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలంటండి. లేకపోతే మీరు ఆత్మవంచన చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, అదే జీవితం అత్యంత అమూల్యమైన వరము. జీవితం మీకు అన్నీ ఇచ్చింది. మీరు అర్థం చేసుకోవాలే కానీ అద్భుతాలను సృష్టించగలరు. జీవితాన్ని సరైన కోణంలో దర్శించేందుకు మీకు పాజిటివ్ ఆలోచనలు మాత్రమే సహాయం చేస్తాయి, మార్గదర్శనం చేస్తాయి, ప్రేరణను, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. చితిలో నుంచి కూడా తిరిగొస్తాను అనే గొప్ప పాజిటివ్ నమ్మకమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. ఆ నమ్మకమే మిమ్మల్ని సదా రక్షిస్తుంది. ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి, గమనించండి అని కొన్ని పాయింట్స్ ఇస్తున్నారండి. ద్వేషము, అసూయ, పగ వంటి నెగిటివ్ భావాలకు దూరంగా ఉండండి. మీరు 100 సంవత్సరాల పాటు హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతారు. నెగిటివ్ ఆలోచనలతో మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. మీ అనారోగ్యానికి మూల కారణం మీ మనస్సు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే మీ శరీరం కూడా ప్రశాంతంగానే ఉంటుంది. మీ జీవితం మీరు ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీ అనారోగ్యము, కష్టాల నుంచి పాజిటివ్ ఆలోచనలు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాయి. తర్వాత చాప్టర్ నీరసంగా ఉందా లేచి గెంతండి. మనిషి గత శతాబ్ద కాలంలో ఎన్నో అద్భుతమైన విజయాలను కైవసం చేసుకున్నాడు. చంద్రుడి మీద కాలు పెట్టాడు. అంతవరకు అక్కడ ఒక పేదరాశి పెద్ద మాటలు వేస్తూ ఉంటుందన్న భ్రాంతులను దూరం చేసుకోగలిగాడు. అంతరిక్షం నుంచి
అమీబా దాకా కంప్యూటర్స్ నుంచి బయోటెక్నాలజీ క్లోనింగ్ వరకు మనిషి నిరంతరము ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు. సంచలనాలను సృష్టిస్తూనే ఉన్నాడు. కానీ మనిషి నిజంగా ఆనందంగా సంతృప్తిగా ఉండగలుగుతున్నాడా? లేదు. అందుకు కారణం ఏంటి? దానికి మనిషి ఎంతవరకు బాధ్యుడు? 100% మనిషే బాధ్యుడు. మన దుఃఖానికి మన అజ్ఞానమే కారణము. అజ్ఞానం కారణంగానే మనకు దుఃఖం కలుగుతుందని తెలుసుకోలేకపోవడమే భయంకరమైన అజ్ఞానానికి పరాకాష్ట. మనిషి ఎన్ని సాధించినా, ఎన్ని జయించినా ఒక్క విషయంలో మాత్రం తరచూ ఓడిపోతూనే ఉంటున్నాడు. అదేంటంటే తన గురించి తాను తెలుసుకోకపోవడం. సైకాలజీ వేరు, జ్ఞానం వేరు. సైకాలజీ వివిధ రకాలైన మనుష్యుల ప్రవర్తన గురించి చెప్తుంది. ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడో చెప్తుంది. ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలైన తల్లి కడుపులో ఉండే బిడ్డకు కూడా లైంగిక వాంఛలుంటాయి ఇలాంటి విషయాల గురించి విశ్లేషిస్తుంది. కానీ విశ్లేషణలు మాత్రమే సరిపోవు కదా. నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన జ్ఞానము. ఎప్పుడైతే మనం ఏదైనా తెలుసుకుంటున్నామా, తెలుసుకుంటే జ్ఞానం కాదండి అది. ఊరికే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మన దగ్గరికి, దాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతామో, మనం తెలుసుకున్న ప్రతి జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మాత్రమే అది నిజమైన జ్ఞానం. మనం ఈ విధంగా చూస్తే నిజమైన జ్ఞానులు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? మా రచయితల సంగతే తీసుకుంటే ఏం చెప్తున్నారండి. మా రచయితల సంగతే తీసుకుంటే మిడిమిడి జ్ఞానంతో రచనలు చేసేవాళ్ళు, పిచ్చి పిచ్చి ఇవన్నీ రాసేవాళ్ళు, ఇంకా రచనల్లో ఆదర్శాలు వల్లించి అర్ధరాత్రులు బార్ నుంచి పీకల దాకా మందు కొట్టొచ్చి భార్యలు హింసించే శాడిస్టులు ఎవరైనా యువ రచయిత పైకొస్తున్నాడంటే 190 రాజకీయాలు కుట్రలు చేసి తొక్కేయాలని ప్రయత్నించే వాళ్ళు, కేవలం గతంలో వచ్చిన రచనలే గొప్పవని, ప్రస్తుతం వచ్చేదంతా చెత్త సాహిత్యమని బ్రాండింగ్ చేసే వృద్ధ రచయితలు, అటు పాపులర్ రచనలు ఇటు కమిటెడ్ రచనలు చేయలేక ఇతరులకు పేరు వస్తుంటే భరించలేక దుఃఖించే ఎగ్జాస్ట్ అయిపోయిన రచయితలు, ఇలా చాలా రకాలైన రచయితలు ఉంటారు. అయినా సరే నాలాంటి వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా రాస్తున్నారంటే కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే కాదు, ఆత్మ సంతృప్తి కోసం కూడా. ఎక్కడి నుంచో వచ్చే ఉత్తరము, ఏ పాఠకుడో చేసే ఫోను గొప్ప సంతృప్తిని, నమ్మకాన్ని ఇస్తుంది. మరిన్ని మంచి రచనలు చేసేందుకు ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణతోనే, ఆ ప్రోత్సాహంతోనే రాసుకుంటూ ముందుకు సాగిపోతాము. ప్రతి రంగంలోనూ ఇంతే, మంచి చెడ్డ రెండూ ఉంటాయి. నెగిటివ్ విషయాలను పట్టించుకోకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తేనే జీవిత లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. మనం ఎదగలేకపోతున్నామంటే ఆ తప్పు మనదే, కానీ ఇతరులది కాదు. మనం సక్సెస్ కాలేక ఇతరులు సక్సెస్ అవుతుంటే భరించలేక అసూయతో రగిలిపోవడం అనేది చాలా చాలా ప్రమాదకరము. అసూయ, ద్వేషం అనే లక్షణాలతో మీరు బాధపడుతున్నారంటే అతి త్వరలోనే మీరు శారీరకమైన, మానసికమైన భయంకర సమస్యలను ఎదుర్కోబోతున్నారన్నమాట. ఇతరుల మీద ఉండే ద్వేషంతో మీ సమాధి మీరే త్రవ్వుకుంటున్నారన్నమాట. ద్వేషము, పగ, అసూయ వంటి నెగిటివ్ భావోద్వేగాల కారణంగా మీ శరీరంలో అనవసరమైన ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల మీరు అల్సర్లు, బీపీ, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, స్ట్రెస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి వ్యాధులతో నరకం అనుభవించాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద పగ, కోపం ఉన్నాయనుకోండి, అవి ఎవరి మీద చూపిస్తున్నారో మన మీద మనం చూపించుకుంటున్నాము. ఇతరుల సంగతి మీకెందుకు? మీరు చేయగలిగితే ఇతరులకు సాయం చేయండి, లేకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు వదిలేయండి. మీరు మాత్రం పాజిటివ్ ఆలోచన ధోరణితో కృషి చేస్తూ ముందుకు సాగిపోండి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరికీ పోటీ కాదు. ఎవరికి సత్తా ఉంటే వాడే నిలబడతాడు. సత్తా లేని వ్యక్తి త్వరగా కనుమరుగైపోవడాన్ని మనం అన్ని రంగాల్లోనూ చూస్తూనే ఉన్నాం కదా. విజేతలను పరిశీలిస్తే వాళ్ళు శతాబ్దాలుగా అదే ఉత్సాహము, ఎనర్జీతో కృషి చేస్తూనే ఉన్నారు, విజయాలు సాధిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నట్లు? పాజిటివ్ ఆలోచనల కారణంగానే వాళ్ళకు ఇంత ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండడం కారణంగానే వాళ్ళకు ఆ ఎనర్జీ వస్తుంది. ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన రాజకీయ పార్టీలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని ప్రజల ముందుకు వెళ్తాయి. రీసెర్చ్ ఫలించకపోతే సైంటిస్ట్ తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు. తను రాసిన సినిమా ఫెయిల్ అయితే రచయిత తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు. వీసా రాని వ్యక్తి అమెరికా వెళ్ళడం వేస్ట్, అక్కడ ఉద్యోగాలు లేవు అంటాడు. సినిమా ఫెయిల్ అయిన నిర్మాత జనాలు సినిమాలు చూడడం లేదండి, టీవీలకు అతుక్కుపోయారు, సినిమాలు తీయడం లాభసాటి వ్యాపారం కాదు, రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అంటాడు. ఇది వాళ్ళ ఆలోచన ధోరణి మాత్రమే. విద్యార్థులు అమెరికాకు వెళ్తూనే ఉన్నారు, డాలర్లు సంపాదిస్తూనే ఉన్నారు, జనాలు సినిమాలు చూస్తూనే ఉన్నారు, నిర్మాతలు కోటీశ్వర్లు అవుతూనే ఉన్నారు. నెగిటివ్ ఆలోచన ధోరణితోనే ఆలోచించే వ్యక్తులు ప్రతి అవకాశంలోనూ అడ్డంకులను సృష్టించుకుంటారు. అదేవిధంగా పాజిటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తులు ప్రతి అడ్డంకిని అవకాశంగా మలుచుకుంటారు. అంతా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. నువ్వే కావాలి అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అందరూ ఆ సినిమా డైరెక్టర్ని ఆకాశానికి ఎత్తేశారు. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అన్నారు. కానీ అదే డైరెక్టర్ గతంలో తీసిన ప్రార్థన అనే సినిమా ఫెయిల్ అయ్యేసరికి ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదు. 8 సంవత్సరాల పాటు నరకం చూసిన తర్వాత విమర్శలు, హేళనలు, డిప్రెషన్లోంచి కేవలం తన పాజిటివ్ ఆలోచన విధానంతో విజయభాస్కర్ అనే ఒక ఫెయిల్యూర్ డైరెక్టర్ కమర్షియల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అవతరించాడు. ఇదంతా కేవలం పాజిటివ్ ఆలోచన విధానంతోనే సాధ్యపడింది. పాజిటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. తాత్కాలికంగా ఓడిపోయినా శాశ్వతంగా గెలుస్తూనే ఉంటాడు. మన భావోద్వేగాలను మన అదుపులో ఉంచుకోవాలి.
మన ఎమోషన్స్ మనకు ప్రేరణను ప్రోత్సాహాన్ని ఇవ్వాలి కానీ దుఃఖాన్ని అనారోగ్యాన్ని కాదు. ఎవరైతే తమ ఎమోషన్స్ ను అదుపులో ఉంచుకోగలుగుతారో ఆ వ్యక్తి దేన్నైనా సాధించగలుగుతాడు. ఎమోషన్స్ తన అదుపులో లేని వ్యక్తి అన్నింటిలోనూ ఫెయిల్ అవుతూనే ఉంటాడు. చివరికి అనారోగ్యం పాలవుతాడు. భావోద్వేగాల మీద అదుపు లేకపోతే అది మన శరీర రక్త ప్రసరణ, రోగ నిరోధక వ్యవస్థ మీద ఎంతో నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనం అనారోగ్యం తాలూకు పరిష్వంగనలో చిక్కుకుపోక తప్పదు. పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తికి తన ఎమోషన్స్ మీద అదుపు ఉంటుంది. నెగిటివ్ గా ఆలోచించే వ్యక్తి తన ఎమోషన్స్ మీద అదుపు ఉండదు. ఆఖరుకు సైంటిస్టుల పరిశోధనలో తేలిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జలుబు కూడా మన ఎమోషన్స్ కారణంగానే వస్తుందంట. ఎమోషన్స్ మనల్ని బాగా గందరగోళపరుస్తున్న సందర్భంలో మనం త్వరగా బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావానికి లోనవుతాము. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా జలుబు, దగ్గు లాంటి నొప్పులతో బాధపడడానికి కారణం కూడా ఇదే. పాజిటివ్ ఆలోచన విధానంతోనే దీన్ని మనం ఎదుర్కోగలుగుతాము. ఎప్పుడూ చిరుబురులాడుతూ ఉండే వ్యక్తులు, కోపంతో మండిపడుతూ ఉండే వ్యక్తులు ఎక్కువగా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. మన మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే మనం త్వరలోనే వ్యాధులకు గురైపోతాము. పాజిటివ్గా, కూల్గా ఉండే వ్యక్తులు మాత్రమే ఏదైనా సాధించగలుగుతారు. అందరి మీద ఎగిరిపడే వాళ్ళు కోపంతో ఉంటూ ఏమీ సాధించలేరు. తర్వాత చాప్టర్ అండి. మిమ్మల్ని తిరిగి మీరే పునర్నిర్మించుకోండి. భూమి మీద బతుకుతున్న మనుషులందరూ ఆనందంగానే జీవించాలనుకుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఆనందంగా జీవిస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం దుఃఖిస్తూనే ఉంటారు. అందుకు అసలైన ముఖ్య కారణం ఏంటి అని అన్వేషిస్తే ఒక్క విషయం తెలుస్తుంది. అదేంటంటే మనిషి ఆనందానికి, దుఃఖానికి ముఖ్య కారణం అతని ఆలోచనలు మాత్రమే. అవును, మనిషి తాలూకు ఆలోచనల మీదే అతని ఆనందము లేక దుఃఖము ఆధారపడి ఉంటుంది. మీరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతారు. మీరు మీ ఆలోచనల్లో మార్పు చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని ఆనందభరితంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. మీ బుర్రలో ఉన్న ఆలోచనలు మీకు భయాన్ని, అపరాధ భావాన్ని, ఆపై అనారోగ్యాన్ని తీసుకొస్తున్నాయంటే దాని అర్థం తక్షణము మీ ఆలోచనలను మార్పు చేసుకోవాలన్నమాట. మీ ఆలోచనల్లో మార్పు రాకపోతే మీ జీవితాల్లో మార్పు రాదు. మీ జీవితంలో మార్పు రాకపోతే మీకు ఆనందం కలగదు. ఇది చాలా సరళమైన విషయము. నెగిటివ్ ఆలోచనలు మార్చుకోలేకపోతే ఇదే పెద్ద బ్రహ్మ రాక్షసుగా మార్పు చెంది మిమ్మల్ని తినేస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? శరీరంలోని రక్తం కలుషితమైపోయినప్పుడు ఆ కలుషిత రక్తాన్ని బయటకు తోడి ఆరోగ్యవంతమైన రక్తాన్ని ఎక్కించడం ద్వారా ఒక వ్యక్తిని బ్రతికించడం సాధ్యపడుతుంది. ఇది ఆలోచనలకు కూడా అన్వయిస్తుంది. కుళ్ళిపోయిన చెత్త, నిరర్ధక, బేవార్స్, టైంపాస్, విషతుల్యమైన నెగిటివ్ ఆలోచనలను మీ బుర్రలోంచి బయటికి నెట్టేసి ఆరోగ్యవంతమైన ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలను బుర్రలో ప్రవేశపెట్టడం ద్వారా అంతవరకు అంధకారంలో ఉన్న జీవితంలోకి సరికొత్త వెలుగు ప్రవేశిస్తుంది. ఆలోచనల్లో మార్పు చేసుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. అది వ్యక్తికి అయినా, సంస్థకు అయినా తప్పనిసరి పరిణామం. లేటెస్ట్ గా తీసుకుంటే రిలయన్స్ మొబైల్ ఫోన్ సంగతే తీసుకోండి. పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసుకోండి అంటూ చాలా నిబంధనలు పెట్టారు మొదట్లో. ఏం జరిగింది? ఎంతో ఆశించి లాంచ్ చేసిన రిలయన్స్ ఫోన్స్ అటర్ ఫ్లాప్ అనే టాక్ మార్కెట్ లో వచ్చింది. వెంటనే రిలయన్స్ తన వ్యూహాన్ని మార్చుకుంది. 501 రూపాయి కట్టేసి మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళిపోండి అనే కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన కేవలం 10 రోజుల్లోనే 10 లక్షల మంది సభ్యులు చేరిపోయారు. ఎవరి చేతుల్లో చూసినా కేవలం రిలయన్స్ ఫోన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. రిలయన్స్ మొబైల్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయాయి. ఇదంతా ఏ విధంగా సాధ్యపడింది? కేవలం ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారానే సాధ్యపడింది. ఇంతకు ముందు అనుకున్న ఆలోచన సక్సెస్ కానప్పుడు తప్పనిసరిగా సరికొత్తగా ఆలోచించి తీరాల్సిందే, లేకపోతే మనుగడ ఉండదని తాజాగా రిలయన్స్ ఇండియా మొబైల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి మనిషి ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తన ఆలోచన విధానాన్ని మార్పు చేసుకోక తప్పదు. అప్పుడే సక్సెస్ అవుతాడు. లేకపోతే పరాజయపు పాతాళంలోకి జారిపోతాడు. జీవితం అంటే ఏంటి? గెలవడము, నిరంతరము గెలుస్తూనే ఉండడము, గెలుపు ద్వారా వచ్చే ఆనందాన్ని, సంతృప్తిని అనుభవించడము. గెలుపు లేకుండా మీకు సంతృప్తి రాదు. సంతృప్తి లేకపోతే మీ జీవితం పరిపూర్ణం, అర్థవంతము కానే కాదు. కాబట్టి గెలిచి తీరాలి. యు మస్ట్ వన్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్. థింకింగ్ రాంగ్, యాక్టింగ్ రాంగ్, డూయింగ్ రాంగ్ అనేవి 3 ముఖ్యమైన దశలు. ప్రతి పని ఈ 3 దశల గుండా ప్రయాణం చేయాల్సిందే. ఈ 3 దశలకు కీలకం మన ఆలోచనలు మాత్రమే. మన ఆలోచనల్లోనే లోపం ఉంటే మొత్తం అంతా సర్వనాశనం అవుతుంది. అందుకే థింకింగ్ పాజిటివ్ ఆల్వేస్ హెల్ప్స్ యూ. అది అయిపోయిందండి. తర్వాత చాప్టర్ ఫ్రెష్ థాట్స్. మురుగ్గంటలో నీళ్లు కంపు కొడుతున్నట్లుగా మన బుర్రను మురుగుంటగా మార్చడం ఎందుకు? మన బుర్రలో తాజాగా, ఆరోగ్యవంతంగా ఉన్న ఆలోచనలను ప్రవేశపెట్టడం అత్యంత అవసరము. మేధావులు, రచయితలు, కళాకారులు, రాజకీయవేత్తలు, వ్యాపారస్తులు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండేలా నిరంతరం చేసుకుంటూనే ఉంటారు. అందుకే వాళ్ళు నిరంతరము జయిస్తూనే ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని బాగా గమనించండి. ఖైదీ నుంచి ఠాగూర్ దాకా ఈ 20 సంవత్సరాల కాలంలో ఆయన తన హెయిర్ స్టైలు, డ్రెస్సులు, ఫైట్స్, డాన్సుల్లో స్టెప్పులు, నటన, బాడీ లాంగ్వేజ్, సబ్జెక్టులు ఎన్నుకోవడము, తనను తాను ప్రమోట్ చేసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే విజేత ఆలోచన విధానంలోని ఫ్రెష్నెస్ ఏమిటో మీకే అర్థమవుతుంది.
తేలిగ్గా అర్థమయ్యేందుకు చిరంజీవి ఉదాహరణ చెప్పబడింది, కానీ విజేతలందరిది అదే రూటు. మీరు కూడా మీ ఆలోచనలను ఫ్రెష్గా ఎందుకు మార్చుకోకూడదు? ఆ విధంగా మీ ఆలోచనలను మార్పు చేసుకోకుండా మీకు అడ్డుపడుతున్న శక్తులేంటి? మన ఆలోచనలు ఫ్రెష్గా ఉండకుండా ఇతరులు, పరిస్థితులు అడ్డుపడుతూ ఉండవచ్చు, కానీ దాని ఫలితం మాత్రం మనమే అనుభవించాలి. మన జీవితమే దుర్భరం అయిపోతుంది. నెగిటివ్ ఆలోచనలను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తూ ఉండాలి, లేకపోతే చాలా చాలా ప్రమాదకరము. నా దగ్గరికి ఒక పబ్లిషర్ వచ్చాడు. పెద్ద పుస్తకం రాయండి అన్నాడు. పెద్ద పుస్తకం అంటే నేను అర్థం కాక అడిగాను. రచయిత చెప్తున్నారండి ఇది. దాదాపుగా 500-600 పేజీలు, ముఖ్యంగా రేటు ₹150 పెట్టుకునే విధంగా అని చెప్పాడు. ప్రస్తుతం నేను రాయిపోయేది అన్ని పేజీలు రావు అని చెప్పారు ఈయన. పేజీలదేముందండి, మీ చేతిలో పనే కదా. 200 పేజీలు రాయగలిగిన వాళ్ళు 500-600 పేజీలు రాయలేరా ఏంటి అంటాడు. జనం బోర్ ఫీల్ అవరా ఆశ్చర్యంగా అడిగారంట ఈయన. జనంతో మనకెందుకండి, ఈ పుస్తకం రేటు 150కి తగ్గకూడదు, మీకు రెట్టింపు రెమ్యూనరేషన్ ఇస్తాను అని చెప్పాడంట ఆయన హితబోధ చేస్తూ. నేను వెంటనే సారీ, నా వల్ల కాదు అనేశాను. కొందరు రచయితలు దీన్ని మంచి ఛాన్స్ మిస్ చేసుకోవడంగా భావించవచ్చు, కానీ ఒక రచయిత నిలబడాలంటే, గుర్తింపు రావాలంటే, సంతృప్తి లభించాలంటే పేజీలను పుస్తకం రేటును బట్టి పెంచడంతో కాదు. ఒక పబ్లిషర్ ఒక పుస్తకం అమ్ముకుని లాభం చేసుకుని వెళ్ళిపోతాడు, కానీ పాఠకులు మాత్రం రచయితను చీకొడతారు. ఈ విధంగా ఇలా రేటుకు అనుగుణంగా పేజీలు పెంచి రాసిన రచయితల్లో 99% మంది నేడు కనుమరుగైపోయారు. నెగిటివ్ ఆలోచనలను తిరస్కరించడం అంటే ఇదే. నెగిటివ్ వ్యక్తులు, నెగిటివ్ ఆలోచనలు మనల్ని బాగా బాధ పెడతాయి. ప్రతి ఒక్కళ్ళు మనకి నెగిటివ్ గా ఏదో సజెషన్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని తిరస్కరించకుండా ఆహ్వానించడం అంటేనే మన జీవితంలో ఉన్న ప్రశాంతతకు మనమే సమాధి కట్టుకోవడం. నెగిటివ్ వ్యక్తుల సాహచర్యము, ప్రభావం కారణంగా స్టోట్పురం బంగారం రాకెట్ మీద వ్రాయబడ్డ దాసీపుత్రుడు అనే నవలకు పరువు నష్టం దావా కేసులో వేశారంట. అది 7 సంవత్సరాలు నడిచిందంట కోర్టులో. ఆ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందంట ఈయన కూడా. కానీ తర్వాత కోర్టు దాన్ని కొట్టేసిందంట. అది వేరే సంగతి. కానీ నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునేందుకు వెచ్చించిన సమయము, డబ్బుతో నేను ఒక IAS, IPS తేలిగ్గా సాధించుండేవాణ్ణి. రచయిత ఒక నవల అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఆ ఇబ్బందులన్నీ నేను పడాల్సి వచ్చింది. నికృష్టులైన నెగిటివ్ థింకర్స్ తో స్నేహం, అమాయకత్వంతో స్నేహం చేసినప్పుడు ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి. మీ జీవితంలో ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్నిసార్లైనా చిత్తుగా ఓడిపోని, మీరు మాత్రం పాజిటివ్ థింకింగ్ అనే కవచాన్ని వదలకండి. ఫైనల్ గా అదే మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ఆత్మీయులు, స్నేహితులు మీకు వెన్నుపోటు పడవచ్చు. పాజిటివ్ థింకింగ్ మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు, నిరంతరము రక్షిస్తూనే ఉంటుంది. మన ఆలోచనలే మన జీవితము, మన జీవితమే మన ఆలోచనలు. రెండింటిని ఎప్పటికీ విడదీయడము అసాధ్యము. మన ఆలోచనలు అణ్వాయుధాలు లాంటివి. మన ఆలోచనల తాలూకు శక్తిని మనం అర్థం చేసుకోలేక మనం దుఃఖిస్తున్నాము. అదే మన జీవన విషాదానికి ముఖ్య కారణము. మీ ఆలోచనలతో మీరు ఈ భూమి మీద స్వర్గము లేక నరకము సృష్టించుకోవచ్చు. పాజిటివ్ థింకింగ్ స్వర్గం అయితే, నెగిటివ్ థింకింగ్ నరకము. మీ ఆరోగ్యము, అనారోగ్యము, సక్సెస్, ఫెయిల్యూరు, ప్రశాంతత, ఆందోళన సర్వం అన్ని మీ ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటాయి. స్వాతి వారపత్రిక సంగతి మీకు తెలుసు కదా. నేటి ఎలక్ట్రానిక్ మీడియా విజృంభణ రోజుల్లో కూడా స్వాతి సర్క్యులేషన్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అంటే దాని వెనక రహస్యం వేమూరి బలరాం గారి పాజిటివ్ థింకింగ్ మాత్రమే. స్వాతి తర్వాత వండర్ వరల్డ్ పత్రికలు జనం చదవడం మానేశారు అనే నెగిటివ్ ఆలోచన విధానంతో చాలా మంది ఎడిటర్లు తమ పత్రికలను తామే సమాధి చేసుకుంటుంటే, బాగా ఉంటే జనం తప్పకుండా కొనుక్కుని మరీ చదువుతారని స్వాతి, వండర్ వరల్డ్, లేటెస్ట్ గా ప్రియదత్త వారపత్రికలు నిరూపిస్తూనే ఉన్నాయి. అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి, ఆలోచనలు మాత్రమే భావదారిద్ర్యంతో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. నిజమైన టాలెంట్స్, పాజిటివ్ ఆలోచన విధానం ఉన్న వ్యక్తులకు నేటి రోజుల్లో కూడా కంప్యూటర్ రంగంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కావాల్సిందల్లా పాజిటివ్ గా ఆలోచించడం మాత్రమే. వ్యాపారము, కెరీర్, కుటుంబ సంబంధాలు, సక్సెస్, ఆనందము, పేరు ప్రతిష్టలు, సంతృప్తి ఇవన్నీ కూడా మీ పాజిటివ్ ఆలోచనల మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేను ఫెయిల్ అయినా తప్పకుండా విజయం సాధిస్తాను అని అనుకోవడమే పాజిటివ్ థింకింగ్. ఏ వ్యక్తి కూడా నిరంతరము గెలుస్తూనే ఉండడు, అదే విధంగా నిరంతరం ఓడిపోతూనే ఉండడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఘోరమైన ఫ్లాప్స్ ఉన్నాయి. 2004లో అనుకుంటా కేవలం 2 అంటే సీట్లు మాత్రం వచ్చిన బీజేపీ కేవలం 4 సంవత్సరాల కాలంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏ ఫెయిల్యూర్ కూడా శాశ్వతం కాదు. నా ఫెయిల్యూర్ శాశ్వతం అనుకోవడమే నెగిటివ్ థింకింగ్. మీరు కొంచెం మనసు పెట్టాలే కానీ ఎక్కువ సార్లు సక్సెస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. మనం ఎందుకు తరచూ ఫెయిల్ అవుతూ ఉంటామంటే, అసలు ప్రయత్నం అనేది చేయకముందే ఫెయిల్యూర్ను మనం ముందే ఊహించేసుకుంటాము. ఇదే భయంకరమైన ఆలోచన విధానము. అసలు మొదలు పెట్టక ముందే ఫెయిల్ అవుతానేమో అనేది భయంకరమైన ఆలోచన ధోరణి. పెళ్లి చేసుకోకముందే నా భార్యకు సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుందేమో అనే ఆలోచన ఎంత మూర్ఖత్వము. అసలంటూ స్టార్ట్ చేయకముందే ఫెయిల్యూర్స్ గురించి భయపడడం కూడా అంతే మూర్ఖత్వము. డోంట్ విజువలైజ్ ఫెయిల్యూర్, విజువలైజ్ ఓన్లీ సక్సెస్. అల్టిమేట్లీ యూ విల్ బి సక్సీడ్. పరాజయం అంటే భయం ఎందుకు? అది మిమ్మల్ని రాటు తేలుస్తుంది, సంచలన విజయాలను సాధించేందుకు ప్రేరణను ఇస్తుంది.
సంవత్సరానికి ఒకసారి జ్వరం వస్తే ఆరోగ్యం బాగున్నట్టు లెక్క అంటున్నది వైద్య శాస్త్రం. అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయంటే మీరు కృషి చేస్తున్నారని అర్థము. ఫెయిల్యూర్స్ ఎవరికి రావంటారు? ఏ పని చేయకుండా బేవారసుగా కూర్చుని సోంబేరి కబుర్లు చెప్పేవాడికి ఫెయిల్యూర్స్ రావు. వాడు బ్రతకడం వృధా అని అందరూ అనుకుంటూనే ఉంటారనుకోండి. ప్రస్తుతం మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు. ఈ పుస్తకం మొత్తము మీకు ఉపయోగపడవచ్చు. ఒక అధ్యాయం మీ జీవితాన్నే మార్చేయొచ్చు. లేకపోతే ఒక పారాగ్రాఫ్, కనీసం ఒక వాక్యం మీకు స్ఫూర్తినివ్వచ్చు. మీకు ఎలాంటి ప్రేరణ రాలేదంటే మీరు భయంకరమైన నెగిటివ్ థింకర్ అని అర్థము. పాజిటివ్ థింకర్ ఇతరులు అందరూ చూసిందే చూస్తాడు. ఇతరులు కేవలం చూసి వదిలేస్తారు. కానీ పాజిటివ్ థింకర్ మాత్రం సామాన్యమైన విషయం నుంచి కూడా ఏదో ఒక జీవిత సత్యాన్ని నేర్చుకుంటాడు. ఆ విధంగా నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ ప్రాసెస్లో ఏదో ఒక క్షణం, ఒక గొప్ప ఆలోచన, ఒక ఐడియా ఫ్లాష్ కావచ్చు. దాంతో మీ జీవితమే మారిపోవచ్చు. పాజిటివ్ థింకర్ ప్రాణం ఉన్న అయస్కాంతం లాంటివాడు. అన్నింటినీ ఆకర్షిస్తూనే ఉంటాడు. నెగిటివ్ థింకర్ తుప్పు పట్టిపోయి శిథిలమైపోయిన రేకు డబ్బా లాంటివాడు. అన్ని సెప్టిక్ అయ్యే ఆలోచనలే చేస్తూ ఉంటాడు. సృష్టిలో బ్రహ్మాండమైన ఎనర్జీ ఉంది. అదేవిధంగా మనిషిలో కూడా అనంతమైన ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఆలోచన ధోరణి అంతర్గతంగా ఉంటే ఆ ఎనర్జీని బయటికి పంపేయండి. సామాన్యుల్లోకెల్లా సామాన్యుడైన వ్యక్తి కూడా కనీసం తను జీవించే దానికంటే 1,00,000 రెట్లు శక్తివంతుడు. ఇంక మిగిలింది రేపు చదువుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.